శుభశ్రీ. నేను మడబడిలో ప్రకాశంలో చదువుకుంటున్నాను. ఈరోజు వేమన పద్యాలు వాటి తాత్పర్యాలు చెబుతాను. కోపమునను ఘనత కొంచెమై పోవును, కోపమునను మిగుల గీడు గలుగు, కోపమడచలేని గోర్కేలు నీడేరు, విశ్వదాభిరామ వినురవేమ. కోపము వలన గొప్పతనం తక్కువై పోవును, కోపము వలన చెడు ఎక్కువ జరుగుతుంది. కోపము అదుపులో ఉంచుకుంటే కోరికలు సిద్ధించుతాయి. ప్రపంచానికి తన మాటలతో సంతోషాన్ని కలిగించేవాడా, ఈ వేమన మాట విను. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ జూడు రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషుల వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేలాగా కనిపిస్తాయి, కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి రుచి మరియు కాంతి వేరేగా ఉంటాయి. అలాగే మనుషులందరూ చూడడానికి ఒకేలాగా కనిపిస్తారు, కానీ వారి వారి సత్ప్రవర్తన వలన సజ్జనులు ప్రత్యేకమైన వారి. ప్రపంచానికి తన మాటలతో సంతోషాన్ని కలిగించేవాడా, ఈ వేమన మాట విను. ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు, కాశి ఎతకవచ్చు గ్రమముగాను, మనసు విరగనేని మరి చేర్చరాదయ, విశ్వదాభిరామ వినురవేమ. ఇనుము విరిగితే 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లైనా కరిగించి అతికించవచ్చు, కానీ ఇతరుల మనసు విరిగితే మళ్ళీ సరిచేయటం సులభం కాదు. ప్రపంచానికి తన మాటలతో సంతోషాన్ని కలిగించేవాడా, ఈ వేమన మాట విను. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనులు పలుకు చల్లగాను, క్రంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. కంచుతో చేసిన వస్తువులు ఎక్కువ శబ్దం చేస్తాయి, కానీ బంగారంతో చేసిన వస్తువులు ఎక్కువ శబ్దం చేయవు. అలాగే అల్పుడు తన గురించి గొప్పలు చెప్పుకుంటూ మాట్లాడుతాడు, కానీ మంచివాడు శాంతంగా తన గురించి తక్కువ మాట్లాడుతాడు. ప్రపంచానికి తన మాటలతో సంతోషాన్ని కలిగించేవాడా, ఈ వేమన మాట విను. శాంతమే జనులను జయమునందించును, శాంతముననే గురుని జాడ తెలియు, శాంత భావ మహిమ చర్చించలేమయ, విశ్వదాభిరామ వినురవేమ. సహనము ప్రత్యేకమైన వాడి విజయమును లభింపచేయును, ఓర్పు వలననే గురుని జాడ తెలియు, శాంతభావ యొక్క గొప్పతనం మాటలో చెప్పుకోలేము. ప్రపంచానికి తన మాటలతో సంతోషాన్ని కలిగించేవాడా, ఈ వేమన మాట విను. ఎలుక తోలు తెచ్చి ఏదాడి ఉతికినా, నలుపు నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా బల్కున, విశ్వదాభిరామ వినురవేమ. ఎలుక చర్మం తీసుకొచ్చి 1 సంవత్సరానికి ఉతికితే నలుపు రంగులోనే ఉంటుంది, కానీ తెలుపు రంగుకి మారదు. కర్ర బొమ్మని తెచ్చి ఎట్ట కొట్టినా ఒలకదు పలకదు. ప్రపంచానికి తన మాటలతో సంతోషాన్ని కలిగించేవాడా, ఈ వేమన మాట విను. నీళ్ళలోన ముసలి నెగిరి ఏనుగు బట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బలిమి కాదయ, విశ్వదాభిరామ వినురవేమ. నీళ్ళలో ముసలి ఏనుగుని వదలకుండా గట్టిగా పట్టుకోగలదు, నేల మీద కుక్క చేట కూడా అవమానించబడుతుంది. స్థాన బలమే కానీ తన బలము కాదు. ప్రపంచానికి తన మాటలతో సంతోషాన్ని కలిగించేవాడా, ఈ వేమన మాట విను. నిండు నదుల పారు నిలిచి గంభీరమై, వెర్రి వాగు పారు వేగబొరలి, అల్పుడాడు రీతి నడికొండ నాడున, విశ్వదాభిరామ వినురవేమ. నీతితో నిండుగా ఉన్న నదులు
నిలకడగా గంభీరంగా ప్రవహిస్తాయి. నీరు తక్కువ ఉన్న పిల్ల కాలువలు చప్పుడు చేస్తూ ఎగిరి పడుతూ ప్రవహిస్తాయి. అలాగే వివేకవంతుడు అతిగా ఎప్పుడు మాట్లాడడు, కానీ తెలివి తక్కువ వాడు అసందర్భంగా మాట్లాడుతాడు. ప్రపంచానికి తన మాటలతో సంతోషాన్ని కలిగించేవాడా, ఈ వేమన మాట విను.